విభేదం అనేది ఏమీ లేకుండా అందరితో మమేకమై అందరినీ ఆయన వినాయకుడుగా విశ్వనాయకుడుగా నడిపించేటువంటి ప్రేమతత్వం పొందిన మహాగణాధిపతి. అందుకే మీరు కాసేపటి క్రితం అడిగినట్లుగా గణపతి అంటే ఎందుకు ఇంత ఆరాధన అంటే ఆయనలో ఉన్నదే ప్రేమతత్వం. అందరితో ఈరోజు ఆ నిమజ్జనోత్సవంలో చూస్తుంటే మహదానందంగా పరమానందముగా భాగ్యనగరం మొత్తం కూడా అఖండ భక్త జనులందరూ కూడా పరమానందముతో భక్తి పరవశ్యముతో ఆనందోత్సవము ఈరోజు మా గణపతిని మేము చక్కగా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించుకున్న పిదప ఈరోజు గంగమ్మ ఒడికి చేరుస్తున్నాము. ఈ గంగమ్మ ఒడికే ఎందుకు చేర్చాలంటే ఈ యొక్క సృష్టిలో మలినము లేనిది దేనినైనా కూడా జీర్ణోద్ధరణ చేసి ఒడ్డుకు నెట్టగలిగేటువంటి పవిత్ర మాత గంగామాత. ఆ గంగామాతలో మనము ఆయనను నిమజ్జనోత్సవం చేస్తున్నాం. ఇక్కడ హైదరాబాద్ కాదు, ముంబై మహానగరము దేశవ్యాప్తంగా ఈ గణేష్ నిమజ్జనోత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి. అంతేకాదు ఖండాంతరాల్లో కీర్తి వ్యాపించిన పరిస్థితి. అయితే ఇక్కడ ఒక విషయం, మనం ముఖ్యంగా స్వామీజీ నిమజ్జనం చేసే ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటారు. ఈ పెరుగు, మోదకాలు, అటుకులు, కొబ్బరికాయలతో ఒక మూట కడతారు, దాన్ని కూడా నిమజ్జనం చేయాలంటారు. దాంతోపాటు ఖచ్చితంగా నిమజ్జనానికి ముందు కొన్ని ప్రత్యేక పూజలు ఉంటాయి. మనం ఇందాక హైదరాబాద్ గణేశునికి సంబంధించి కూడా ఆ క్రతువు నిర్వహించారు. ఈ ప్రత్యేక పూజలు, హారతి ఇవ్వడము, కలశ పూజ, వీటి విశిష్టత ఏంటి అంటే ఎందుకు ప్రత్యేకంగా చేస్తారు? ఇవి గణపతిని మనము మండపంలో కొలువు తీర్చిన దగ్గర నుంచి కూడా మనము స్వామివారిని నిమజ్జనోత్సవం అంతవరకు కూడా ఆగమనాది శాస్త్రాలకు అనుగుణముగా కలశము అంటే కలశములో మనము బ్రహ్మ విష్ణు శివాత్మిక, అలాగే ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణ వేదములతో సహితము ఏవైతే మనకు సశాస్త్రముగా వచ్చిన వేదాలకు అనుగుణంగా ఒక షోడాపచార పూజలు ఏవైతే ఉంటాయో అవన్నీ నిర్వహిస్తేనే మనకు అక్కడ ఆ యొక్క పూజకు సత్ఫలితము, ఆ యొక్క పూజ చేసిన దానికి మన యొక్క మనసుకు మనము చేసినటువంటి కార్యము పవిత్రమవుతున్నది. అట్టి కార్యక్రమంలో భాగంగా స్వామివారిని ఉద్వాసన చేయడము, స్వామివారిని ఏదో తీసుకెళ్ళాలని కాకుండా సశాస్త్రముగా స్వామివారికి చేయవలసినటువంటి షోడాపచార ప్రక్రియలన్నీ చేస్తూ సశాస్త్రముగా స్వామివారిని మళ్ళీ తన తల్లి ఒడి అయిన గంగాకు మనం అప్పజెప్పాలి. అదే మన సనాతన భారతీయ ధర్మ ఆచరణ సంస్కృతి కట్టుబాట్లు వ్యవహారములు. ఇటువంటి గొప్ప సంస్కృతులు, ఇటువంటి గొప్ప ధర్మం మనది. కాబట్టి ఏది కూడా చేసేటప్పుడు దానికి ఒక పద్ధతి, దానికి ఒక శాస్త్రీయత, దానికి ఒక నిబద్ధత. పెద్దలు ఆనాటి నుంచి కూడా ఎందరో మహాత్ములు కూడా ఈ యొక్క ఆచార వ్యవహారములు సశాస్త్రముగా జరిపిస్తూ ఉన్నారు. అట్లా చేస్తేనే ఆ యొక్క పూజ పవిత్రమవుతున్నది, ఆ యొక్క సత్ఫలితం వస్తున్నది, దానికి అర్థము కలుగుతున్నది. స్వామీజీ, ఇక్కడ వినాయక ప్రతిష్టాపన నుంచి నవరాత్రుల పూజలు ఒక ఎత్తు అయితే నిమజ్జనాలు ఒక ఎత్తు. అవును. ఇక్కడ అంటే మనకి ఇక్కడ శాస్త్రము, అలాగే ఆరోగ్యము, ఆయుర్వేదం అన్నీ కలగలిపిందే నిమజ్జనోత్సవం అంటూ పేర్కొంటారు. అవును. ఆ రకంగా మనకు అంటే వెనకటి నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం ఇప్పుడు అంటే మీ దృష్టిలో ఏంటి? ఇప్పుడున్న పరిస్థితిలో నిజంగా ఇవన్నీ పాటిస్తున్నారనుకోవచ్చా? అంటే ఇంకా ఏమైనా నేర్చుకోవాల్సిన అవసరం ఉందా? ఇప్పటి తరం ఈ జనరేషన్ ఇంకా ఏ రకంగా నిష్ఠతో వ్యవహరించాల్సిన అవసరం ఉందంటారు? మనము ఈ కలికాలములో, ఈ కలియుగములో చాలా మందిని చూస్తున్నాము. భక్తి పార్వశ్యముతో చేసే మహాభక్తులు ఉన్నారు. కొందరేంటంటే ఈ భక్తిని కాస్త ఏం చేస్తున్నారంటే ఈ ఆధునిక కాలానుగుణముగా మండపాలలో అశ్లీల నృత్యాలు వేయడము, సినిమా గీతాలు ఆలపించడము, తర్వాత గణపతిని వాళ్ళు వింత ఆకారాలు వికృత రూపాలలో కూడా తయారు చేస్తున్నారు. ముఖ్యంగా మేము తెలియజేసేది సమస్త మానవాళికి ఒకటే, మన యొక్క దేవీ దేవతల విగ్రహాలు అత్యంత పవిత్రమైనవి, అత్యంత సనాతనమైనవి. ఒక ప్రకృతిని ధర్మబద్ధముగా నడిపి యావత్తు ఈ ప్రకృతిలో ఉండే జీవరాశులంతా కూడా సుభిక్షంగా ఉండాలి, సర్వే జనా సుఖినో భవంతు అనే గొప్ప ధర్మముతో పాటు గొప్ప దేశం ఏదైనా ఉన్నదంటే అది మన పవిత్రమైన భారతదేశం మాత్రమే. అట్టి భారతదేశంలో కొందరు ఈ యొక్క ఆధునికత కోరుకుంటూ పిచ్చి వేషాలు